రాజోలులో విభజించు పాలించు రీతిలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపించారు. రాజోలు నియోజకవర్గం ఎస్సీ సంక్షేమ సంఘంలో విభేదాలు రావడంతో కొత్తగా రాజోలు తాలూకా అంబేద్కర్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇక ఈ సంఘానికి అధ్యక్షుడిగా మెడబాల రాజకుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాపాక వరప్రసాదరావు నివాసంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు 3 రోజులు ముందుగా కూడా ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మరికొందరు ఎస్సీ ముఖ్య నేతలు సహా 2000 మంది అభిమానులు హాజరయ్యారు. ఎస్సీ సొసైటీకి 12వ తారీఖున మరి ఆయన అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతుంది. కానీ ఈ ఎస్సీలు ఎవరిని కూడా ఆయన సుమారు 2 సంవత్సరాలు సుమారు 18 నెలల వరకు కూడా ఈ ఎస్సీలను ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఆయన తట్టుకోలేక ఈ జాతి మద్దతు కోరుతూ ఉన్నాడు. ఈ జాతి అక్కర్లేదని చెప్పి పక్కకి నెట్టేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మనం చెలో గుంటూరు పెడితే సార్ కొంచెం బస్సులకి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్పంటే నేను చెప్పనని చెప్పాడు ఆయన. అటువంటి వ్యక్తి మళ్ళా నేను లాస్ట్లో అందరూ ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను కూడా డబ్బులు ఇస్తానంటే ఈ చింతా రాజకుమార్ ఈ వర్గమే మాకు డబ్బులు మీ ఎక్కర్లేదు, మీ దగ్గరికి మేము రామని చెప్పి తెగే చెప్పినటువంటి వ్యక్తులు ఈవేళ ప్రలోభాలకు లోబడి చింతా రాజబాబు ఏదో చూపిస్తే చింతా రాజబాబు ఇంకో ఎవరో మన